ఒక సినిమాని టార్గెట్ చేయాలని కాదు, సినిమా చాటున ఓవరాల్ గా కల్చర్ ని టార్గెట్ చేయాలని ఉద్దేశం ఇంటెన్షన్ కనబడుతోంది. కొన్ని పబ్లిక్ కాల్స్ కూడా తీసుకుంటున్నా నేను. ఒక రవికుమార్ గారిని వరంగల్ నుంచి కాల్ చేశారు. రవికుమార్ గారు మాట్లాడండి. రవికుమార్ గారు మాట్లాడండి. రైట్, థ్యాంక్ యూ. సో కొన్ని కామెంట్స్ వచ్చి అక్కడ మోహన్ అంట యాంకర్ న్యూస్ చెప్పి కాను న్యూస్ క్రియేట్ చేయకుండా కొంత వల్గర్గా అడిగారు. ఆయన యాంకర్ చాలా ఎక్కువ చేస్తున్నాడు, బర్రాబర్ ఇట్లా చేస్తాం. తప్పేంటి మాట్లాడింది పక్కా హూ ఇస్ దిస్ ఇడియట్ మోహన్ అంటే ఎవడో. అరే ఎదవా అక్కడ కామెంట్లు చూడు తెలుస్తుంది నీకు. నన్ను అడగడం కాదు, అక్కడ నేను న్యూస్ క్రియేట్ చేయడం కాదు, ఇడియట్. అక్కడ జరిగే కామెంట్స్ చదువుతున్నావు కదా నువ్వు. ఇట్స్ కంప్లీట్ టార్గెటింగ్ కల్చర్. ఒక స్టేట్ ని టార్గెట్ చేస్తున్నారు. వాడెవడు అసలు అయ్యప్ప చౌదరి ఏమో ఒక అన్నోన్ పర్సన్, ఎవరు తెలియదు, అన్నోన్ పర్సన్ ఇష్టమైనట్టుగా స్టేట్ ని టార్గెట్ చేసి ఇక్కడ కల్చర్ టార్గెట్ చేసి మాట్లాడుతుంటే జస్ట్ ఆ విషయాల పైన ఒక సోషల్ క్రిటిక్ ఉన్నారు, ఒక మూవీ రివ్యూయర్ ఉన్నారు, ఒక రైటర్ ఉన్నారు, వాళ్ళ గురించి డిస్కషన్ జరుగుతుంది. ఎవరు దీని వెనుక కాజ్ అనేది. ఇట్లా వదిలేసుకుంటూ పోతే ఎక్కడికి దారి తీస్తుంది? ఇంకా సిచ్యువేషన్ ఏమైపోతుంది? ఇది న్యూస్ క్రియేషన్ అవుతుందా? ఖచ్చితంగా ఎక్కువ చేస్తున్నా, బరాబర్ ఇట్లనే చేస్తా. నువ్వేం చేయాలనుకుంటున్నావు చెయ్యి. మోహన్ కే అంట వాడు ఈడియట్, వాడు మాట్లాడుతున్నాడు, కామెంట్ చేసిండు, బరాబర్ ఇట్లనే చేస్తా. ఏం చేస్తావు చెయ్యి. ఇలాంటి అంటే ఏంటంటే ట్రిగర్ చేయడం అవుతుంది అన్నీ కూడా. రవీందర్ గారు సో గతంలో కూడా చాలా వరకు డిస్కషన్స్ వచ్చినప్పుడు యాక్టివిస్టులు లేకపోతే ఇతర వాళ్ళందరూ కూడా అనేక రకాలుగా వెదల వల్ల అంటే కొంచెం ఎక్కువ అయిపోయింది, గాయం అయిపోయింది. అర్థమైందా? ఇదేంటి యాక్చువల్గా ఇది ఒక థ్రిల్లింగ్ దేశం. తెలంగాణ అన్నది ఒక ప్రాంతం, రాయలసీమ ఒక ప్రాంతం. అక్కడ వెళ్ళిన భాష వేరే ఉంటుంది, కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఇంకా తెలంగాణకు దగ్గర ఉంటుంది కొన్ని చూసుకోవాలంటే. ఆంధ్ర కన్నా కూడా ఆంధ్ర ఒక ప్రాంతము. ఈ మూడు కలిస్తే త్రిలింగ దేశం. ఇప్పుడు స్క్రిప్ట్ ఒకటే, భాష ఒకటే, యాస మారింది. రాయలసీమ ఆంధ్ర కలిస్తే త్రిలింగ దేశం. త్రిలింగ దేశం అనేది కేవలం తెలంగాణ ప్రాంతాన్ని పిలిచినప్పుడు లేదు, హిస్టారికల్లీ చూసుకుంటే మొత్తం కలుస్తుంది. లేదు తెలంగాణ అనే డెఫినేషన్ ఆంధ్రాలో కూడా తిరుపతి, నెల్లూరు ఇవన్నీ వచ్చేసి ఆంధ్రాకి సంబంధించింది కాదు. అది మొత్తం యాక్చువల్ తమిళనాడు సంబంధించిన తర్వాత అటు సైడ్ అది ఇటు హిస్టారికల్ జాగ్రఫికల్ రిప్లేస్మెంట్స్ అని మనం పట్టుకుంటే మొత్తం కలుస్తాయి. త్రిలింగ దేశంలో మూడు కలుస్తాయి. అది త్రిలింగ దేశం అంటే అది మన తెలుగు జాతి ఒక ఔన్నత్యం. అది దాంట్లో మూడు కల్చర్స్, మూడుటికి గొప్పతనాలు ఉన్నాయి. ఇప్పుడు రాయలసీమ రైతులదే చూసుకుందాం. రాయలసీమ రైతు ఏమంటాడు? తను పంట పండించే విధానమే వేరే ఉంటుంది. రాయలసీమ దాని నుంచి భాష, సంస్కృతి పుట్టేది ఎక్కడి నుంచి? భూమి నుంచే. భూమి మనకి ఇస్తుంది. బట్ ఏదేమైనా ఇటువంటి డిస్కషన్స్, ఇటువంటి నాన్ సెన్స్ కామెంట్స్ అన్ని కూడా రకరకాలుగా సోషల్ కాన్ఫ్లిక్ట్స్ తీసుకొస్తూ ఉన్నాయి. రీజియన్స్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ మరింత విపరీతం అవుతున్నాయి. వీటికి ఏదో ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సింది. అట్లీస్ట్ గవర్నమెంట్స్ అయినా వీటిని రెస్ట్రిక్ట్ చేయకపోతే ఇది మరింతగా, అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని చూసిరు కాబట్టి రెండు స్టేట్స్ సంబంధించిన కొంతమంది చేయడం మూలంగానే, అక్కడ అందరు కాదు, ఒక 10%. ఆ రోజు కూడా పబ్లిక్తో ఇష్యూ కాదు, అప్పుడున్నటువంటి గవర్నమెంట్స్తో, అక్కడున్న పాలకులతో ఇష్యూ ఉండేది. ఇప్పుడు కొంతమంది ఆ ఒక్కలో 10% or 5% ఆ పబ్లిక్ చేయడం మూలంగా ఈ కాన్ఫ్లిక్ట్స్ నడుస్తున్నాయి. మిగిలిన వాళ్ళ ప్రతి వాళ్ళంతా కూడా అన్నదమ్ముల్లాగానే ఉంటున్నారు, రిలేషన్స్ ఉన్నాయి, అన్ని రకాలుగా బాగానే ఉన్నాయి. కానీ కొంతమందిని కనుక కట్టడి చేయకపోతే ఇంకా పెద్ద ఇష్యూ అవకాశం కూడా ఉంది. సో ఓవరాల్గా జరుగుతున్న చర్చది మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి. దీంట్లో ఒక చిన్న యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ కూడా వెల్కమ్ టు RTV. నేను మీ మనోజ్. రిలీజ్కి ముందే ఓ సినిమా, ఇడిపు కాగితం, పక్కా తెలంగాణ యాస. ఈ టైటిల్తో వచ్చేటువంటి ఒక మూవీ రిలీజ్కి ముందే అనేక రకాల వివాదాల్లో చిక్కుంది. వివాదాల కంటే కూడా ఈ మూవీ టైటిల్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆఖరికి వస్తే కొన్ని సిచ్యువేషన్లో తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ని మరింతగా రగిల్చింది. సినిమా టైటిల్ పైన కొంతమంది సోషల్ మీడియాలో మేబీ వాళ్ళందరూ కూడా ఒక పార్టీ అనో లేకపోతే ఇంకో ప్రాంతం అనో చెప్పలేం, మోస్ట్లీ అందులో కామెంట్ చేస్తున్న వారు తెలంగాణ భాష యాస పైన ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో రచ్చలేపుతున్నారు. యాస భాష ఇదొకటే కాదు, ఇడుపు కాగితం అనేటువంటి ఈ టైటిల్ మీదే కాదు,
ఇటీవల కాలంలో దసరా సినిమా వచ్చింది. దసరా సినిమాలో చెంకీల అంగీలేసి అని చెప్పి ఒక పాట వచ్చింది. ఆ పాటని రీసెంట్గా ఫోక్లో కొంత ట్రెండ్లో ఉన్నటువంటి బాసింగ బలాలే, అంటే ప్రతి దాని మీద దీనికి అర్థం ఉందా, దీనికి ఒక మీనింగ్ ఉందా అనే రకంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి. సినిమా టైటిల్ పైన వాళ్ళు చేసినటువంటి మాటలు ఇప్పుడు 2 స్టేట్స్ మధ్య మరోసారి సోషల్ మీడియా వార్కు తెరలేపింది. ఇడుపు కాగితం అర్థం ఏంటి ఇంతకీ? ఇడుపు కాగితం అనే దానికి అర్థం డివోర్స్ పేపర్స్. సో గంటా చక్రపాణి గారు, ప్రొఫెసర్ గంటా చక్రపాణి ఒక ట్వీట్ కూడా చేశారు. పీసార్ ఇఫ్ పాసిబుల్ ప్లే చేయండి దాన్ని. ఆయన ఏమన్నారంటే ఒక క్వశ్చన్ కూడా రేజ్ చేశారు. సరే ఇడుపు కాగితం అంటే అర్థం కాలేదు, విడాకులు అంటే ఏంటి మరి? ఆకులా? విడాకులు అంటే ఆకులా అని ఆయన క్వశ్చన్ చేశారు. సో ఇది తెలంగాణ అచ్చ తెలుగు యాస భాష గ్రామీణ పదాన్ని రకరకాలుగా ట్రోల్ చేయడం, దీనికి తెలుగు సబ్ లాంగ్వేజ్ పరంగా విడిపోయినటువంటి రాష్ట్రాలు చూసుకుంటే బెంగాలీ వెస్ట్ బెంగాల్, మరాఠీ మహారాష్ట్ర, ఒడియా ఒరిస్సా, ఇలా రాష్ట్రాల వారీగా విడిపోయినటువంటి భాషల పరంగా విడిపోయిన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు 2 ఉన్నాయి. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు. దీనికి ఎటకారంగా తెలుగు భాష ఉంటుందా అనేటువంటి ఈ కామెంట్, తెలుగు సబ్ టైటిల్స్ ఉంటాయా అనే రకంగా ఈ కామెంట్ ఒక్కసారిగా రకరకాల అర్థాలకి రకరకాల కాంట్రవర్సీలకి పెద్ద ఎత్తున దారితీసింది. సరే దీని వెనుక సినిమా ప్రమోషన్ ఉందా, సినిమా వాళ్ళు ఏం చేస్తున్నారంటే సినిమా ప్రమోషన్ ఉన్నా వాళ్ళు ఏం చేసుకుంటున్నా ఈ సెన్సిటివ్ టాపిక్ కల్చర్ మీద మొన్న మధ్య పవన్ కళ్యాణ్ ఒక జర్నలిస్ట్ మాట్లాడిన మాటలు, ఆ తర్వాత కొన్ని కామెంట్స్, ఆ తర్వాత ఇక్కడ రావడం, ఒక సభ పెట్టుకోవడానికి పర్మిషన్ తీసుకోవడం, అయ్యా జాగిరా అంటూ క్వశ్చన్ చేయడం, ఈ వివాదం ఈ పొలిటికల్ సినారియో కొనసాగుతున్న సిచ్యువేషన్లో మళ్ళీ ఒక్కసారిగా ఈ సినిమా మొన్నటి వరకు ఇక్కడ సపరేషన్ పైన, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోవడం సరిగ్గా జరగలేదు, ఇది ఒక సెన్సేషన్. మొన్నటి వరకు చర్చ, మొన్నటి వరకు రచ్చ, ఇష్టమైనట్టుగా మాట్లాడడం, ఈరోజు మళ్ళీ కల్చర్ మీద, మొన్న సపరేషన్ మీద, ఈరోజు కల్చర్ మీద, ఇలా ఈ అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. మరి దీనికి అడ్డుకట్ట పడేది ఎలా? సో ఇది సినిమా నుంచే మొదలైంది కాబట్టి సినిమాకు సంబంధించిన సినీ రంగం నుంచే చాలామంది ఎక్స్పర్ట్స్ కానీ వాళ్ళందరూ చెప్తున్న మాట రకరకాలుగా ఉన్నాయి. సో ఈరోజు నాతో పాటు గెస్ట్లుగా ఆర్టీవీ స్టూడియోలో ఉన్న నరోత్తం గారు, సోషల్ క్రిటిక్, అండ్ పస్నూర్ రవీందర్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు జూమ్ లైన్లో. ఈజ్ అ రైటర్ అండ్ మీకు అందరికీ తెలుసు పూలచొక్క నవీన్ మూవీ రివ్యూయర్. సో ముగ్గురు సిద్ధంగా ఉన్నారు. సో ఒక రచయితగా, తెలంగాణకు సంబంధించిన రచయితగా యాస భాష వీటిపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా రవీంద్ర గారిని మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. కానీ అంతకంటే ముందు బరాబర్ ఈ భాషకి ఇట్లనే ఉంటుంది. మరాఠీ మహారాష్ట్రకు పోయి అక్కడ మీ భాష నాకు అర్థమైతే లేదంటే జాడించి కొడతారు. అందుకే భాష అనే దాన్ని మనం భావన పట్టుకుందాం. డెఫినెట్గా అన్ని సినిమాలన్నింటిలో కూడా ఇప్పుడు సినిమా రంగం తెలుగు అనేది ఒకే సినిమా రంగం, టాలీవుడ్ అంతే ఉన్నది. దీంట్లో మళ్ళీ 2 రకాలు లేవు, టాలీవుడ్ తెలంగాణకు ఒకటి, టాలీవుడ్ ఏపీ కొట్టడం లేదు. ఈ భాష పట్ల పట్టుకొని ఒక చిన్న టైటిల్ పట్టుకొని ఓవరాల్గా టార్గెట్ చేసి, ఇప్పుడు తెలంగాణ అనే పదాన్ని మనం ఎట్లా రాస్తాం? తెలంగాణ. దీన్ని మీకు ట్వీట్స్ కూడా చూపిస్తాను. ఈ తెలంగాణ తెలుగులో రాసే పదాన్ని తెలంగాణ తీసేసి అటు నా తీసేసి లంగా అని రాస్తున్నారు. ఇవా మేము చేసేది పిల్ల బచ్చా వేషాలు ఇవన్నీ కూడా. హూ ఎవర్ ఇట్ మే బి, ఎవరైనా కానివ్వండి. వై డూ యూ బ్రింగ్? మళ్ళీ ఎందుకు ఈ స్టేట్ డివిజన్ని, ఈ స్టేట్ అంశం ఎందుకు వస్తుంది? చూడండి ఇక్కడ ఆ మొదటి